క్రీస్తులోనికి రాకముందు మనకు ఒక జీవితం ఉంటుంది. అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, అది మన ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద అలాగే మన భవిష్యత్తు మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన నీవు నూతన సృష్టిగా చేయబడ్డావు, పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము నూతనంగా మార్చబడ్డాయి. నీవు గతాన్ని విడిచిపెట్టి, నువ్వు ఇంతకుముందు జరిగిన విషయాలను విడిచిపెట్టి నువ్వు ముందుకు సాగితేనే నువ్వు ఫలభరితంగా ఉండగలవు. దేవుడు నీకు ఇచ్చిన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అందుకే వాక్యం చెప్తుంది, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగరమే పరిగెత్తుడి అని చెప్తుంది. ఒక సేవకురాలు చెప్పింది ఏంటి అంటే, దేవుడు మనకి ఇచ్చిన జీవితం అనేది మనకు ఒక గిఫ్ట్ అనమాట. అది దేవునికి మనం తిరిగి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, క్రీస్తులోనికి రక్షింపబడిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావో అదే నువ్వు దేవునికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంట. కాబట్టి మన జీవితాన్ని దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. కాబట్టి ఈ నూతన సృష్టిలో నూతన జీవితాన్ని ఆనందిస్తూ పాత స్థితిని, ప్రాచీన స్థితిని విడిచిపెట్టి నవీన స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఒక అర్థవంతంగా ఉపయోగించు. పాతవి గతించిపోయాను, సమస్తం ఇదిగో నూతనముగా దేవుడు మార్చి ఉన్నాడు. ఆమేన్.